ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇప్పుడు నేనైనా తెరవగలిగాను గాని పసుపు గౌరిని పెట్టెని మూసేసిన తర్వాత కేవలం చెల్లి తన కూతురు మాత్రమే తెరవగలరు అని గురువుగారు చెప్పారు. పిల్లలెందుకు తెరుస్తారక్క? వదినా, త్వరగా కానివ్వు. కొంచెం అందంగా డెకరేట్ చేయని విశాల్. స్వామివారు ఎదురు చూస్తూ ఉంటారు. శుభం భూయాతని ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారులే. మమ్మీ, పెట్టెలో పసుపు గౌరిని బంధించేస్తున్నారు మమ్మీ. బంధనం కాదురా, నయని బ్రతుక్కి ఇంధనం అది. గ్రహబలం బాలేనందుకు ఇలా చేయమన్నారు గురువుగారు. మరి మనమేం చేస్తాం? ముందు అమ్మవారిని కాసేపైనా పెట్టెలో పవలించని, ఆ తర్వాతేం చేయాలో అది చేద్దాం. రైట్, ఇప్పుడు పెట్టండి. తమలపాకుతో సహా అమ్మవారిని ఇందులో ఉంచాలి బాబుగారు. అలాగేనేని. ఏయ్ అల్లరి పిల్ల గాయత్రి, నీకు ముందే చెప్తున్నాను, ఇటువైపు వచ్చి పెట్టె తెరవకు. తను తీయాలి అనుకున్నా తెరుచుకోదన్నా. ఎందుకు తెరుచుకోదు? అక్క, నేను కన్నది గానవిని కదా. అవునవును కదా, మర్చిపోయాను చెల్లి. ఇది పుండరీనాథాన్ని కన్న విషయం కూడా మర్చిపోయిందనుకుంటా. పర్లేదులేరా, నువ్వు మొగుడువన్న సంగతి గుర్తుంది కదా, అందుకు సంతోషించు. అమ్మా గౌరీ, ఏదో కీడు జరగబోతున్న సంకేతంతోనే నువ్విక్కడ కొలువయ్యి మాకు రక్షగా ఉన్నావనుకుంటున్నాను. అమ్మా, మాకు రక్షణగా ఉండడమే కాక కనిపించకుండా పోయిన ఉలిచి జాడ ఎక్కడుందో తెలియచేసే బాధ్యత కూడా మీదే తల్లి. నువ్వు పెట్టెలో బొజ్జుని ఉలూచి కూడా వచ్చి ఉయ్యాల్లో బొజ్జునేలాగా చెయ్యమ్మా, సరేనా? పెట్టి మోస్తున్నానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.